ఇచ్చే కాన్సెప్ట్ అవుతుంది. ఉమ్, అదే అని భయపడుతుంటే ఇప్పుడు ఎరపతినేని తీసుకొచ్చి నరసరావుపేటలో పెడితే అవును. కోడెల కంటే దారుణమైన వ్యక్తి అతను. ఉమ్, కోడెలే ఒక దారుణం. ఉమ్, ఉమ్, సరే ఎందుకు కోడెలు డైరెక్ట్గా చేయడు, ఈ కింద ఉన్న వెధవల మూలం. ఉమ్, కోడెల కంటే దారుణమైనటువంటి వ్యక్తి ఎరపతినేని. ఉమ్, అది 2 దెబ్బలేసే రకం అయితే ఇది శాంతం మనుషులు లేపేసే రకం. ఉమ్, ఎట్లాగా వర్కౌట్ అవుతుంది? ఉమ్, అట్లాంటివి చూసుకోవాలి. మిగతాది మార్చడంలో తప్పేం లేదు. ఓకే. ఉమ్, కాకపోతే అట్లాంటివి చూసుకోవాలి. ఏ ప్రశాంతత కోరుకుంటున్నారో జనం, ఉమ్, ఆ ప్రశాంతతను దూరం చేసి ఓ రౌడీని తెచ్చి మీ ఊరికి అప్పచెప్తాను ఉమ్, మీరు వెయ్యండి అంటే వేస్తారా? అదే కదా. అంటే పట్టున నియోజకవర్గాలను వదులుకోవడం అనేది కూడా మైనస్. ఎరపతినేనికి గురజాల అనేది కొంచెం పట్టున నియోజకవర్గం. ఇప్పుడు అది వదిలేసి కొత్త నియోజకవర్గం అవుతుంది ఇప్పుడు నర్సరావుపేట అంటే. గెలుస్తారా లేదనేది కూడా డౌటే కదా. విన్నింగ్ సిచ్యువేషన్ లేనప్పుడు ఎందుకు మార్చడం అనేది? అంటే ప్రాక్టికల్గా ఒకటండి, ఇవాల్టి వరకు వైసీపీకి ఉన్న ఒక ఫిచ్చింగ్ ఏంటంటే మొదటిసారి అధికారంలోకి రావడం. ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు వెధవ పనులు చేశారు కదా, దాడులు చేయడము, రాజకీయాలు చేయడం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక 5% అరాచకాలు చేశారు వీళ్ళు. అవును. ఉమ్, అక్కడికే విరక్తి పుట్టింది జనాలు. ఉమ్, ఉమ్, తెలుగుదేశం దాంట్లో బ్యాచ్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఉండటం వల్ల ఉమ్, వీళ్ళు 30-40% అరాచకాలు చేసేసారు. వీళ్ళ వెనకాల ఒక రౌడీ గ్యాంగులు, లేకపోతే దోపిడీ గ్యాంగులు పట్టి వాళ్ళని పట్టుకోవడం, వీళ్ళని పట్టుకుని బెదిరించడాలు, ఈ గ్యాంగులు. ఇప్పుడు ఆ గ్యాంగులతో వచ్చిన అసంతృప్తి, పబ్లిక్లో వచ్చినటువంటి అసంతృప్తిని ఎట్లా సెట్ చేయాలో చంద్రబాబుకి అర్థం కావట్లేదు. అదే. ఉమ్, ఎందుకు అని అంటే కొత్త వాళ్ళని ప్రోత్సహించాలి ఆయన. ఉమ్,